హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మల్టీటాస్కింగ్ హోమ్ మేకర్. ఫ్రెండ్స్, నేను రేవతి. ఈరోజు కూడా మరికొన్ని టిప్స్ని అయితే షేర్ చేస్తున్నానండి. మనకి ఇలా స్టీల్ గిన్నెల పైన స్టిక్కర్స్ ఉంటూ ఉంటాయి, అలాగే పేర్లు కూడా ఉంటూ ఉంటాయి. వాటిని మనం సులభంగా ఎలా క్లీన్ చేసుకోవాలో, ఎలా రిమూవ్ చేసుకోవాలో చూపిస్తున్నానండి. ఈ స్టీల్ గిన్నె మీద ఈ స్టిక్కర్ అనేది ఉంది. దీన్ని రిమూవ్ చేయడం ఇప్పుడు చూపిస్తున్నాను. దీనికోసం అయితే నేను నెయిల్ పాలిష్ రిమూవర్ ఉంటుంది కదా, ఆ నెయిల్ పాలిష్ రిమూవర్ని తీసుకున్నాను. దీని మీద ఈ విధంగా కొంచెం ఎక్కువే అప్లై చేయాలి. ఏలుతోటి ఇలా రబ్ చేసేసి 30 సెకండ్స్ అలా వదిలేసేసి తర్వాత మనం అది స్టిక్కర్ని ఈ విధంగా చాలా ఈజీగా తీసేయొచ్చండి. చూడండి ఎలా వచ్చేసిందో. ఇలా అంటే చాలా వచ్చేస్తుంది. ఇంకా మనకి ఇప్పుడు పేపర్ అనేది ఉంటుంది. ఆ పేపర్ కూడా ఇంకా నీట్గా క్లీన్ అవ్వాలంటే ఇంకొకసారి ఈ విధంగా నెయిల్ పాలిష్ రిమూవర్ వేసి జస్ట్ నేను స్క్రబ్బర్ తోటి ఈ విధంగా అంటున్నాను. తర్వాత ఆ పేపర్తో పాటు మనకి ఇంకా గమ్ ఉంటుంది కదా, ఆ గమ్ కూడా పూర్తిగా పోవాలంటే కొంచెం కొబ్బరి నూనె 2 చుక్కలు వేసి వేలుతోటి ఈ విధంగా రుద్దండి. రుద్దిన తర్వాత నేను వెంటనే ఇలా స్క్రబ్బర్ తోటి స్క్రబ్ చేస్తున్నానండి. మీరు కొంచెం పెద్ద స్టిక్కర్స్ అలా అయితే కనుక ఒక 10 నిమిషాలు పక్కన పెట్టి తర్వాత రుద్దుకుంటే చాలా నీట్గా క్లీన్ అయిపోతుంది. నేనైతే ఏమి వెయిట్ చేయలేదండి, వెంటనే స్క్రబ్ చేశాను. ఊరికనే పోయిందండి, చాలా ఈజీగా తేలిగ్గా పోయింది. చూడండి, అసలు స్టిక్కర్ గమ్ము కానీ ఏమీ లేవు. ఇక తర్వాత చిట్కా వచ్చేసి, మనకి ఇలాంటి పేర్లు అనేవి స్టీల్ వాటి మీద ఉంటూ ఉంటాయి కదా, అవి కొంతమంది ఉండటానికి ఇష్టపడరు. అలాంటప్పుడు ఏం చేయాలంటే ఈ విధంగా మన ఇంట్లో శానిటైజర్ అనేది ఉంటూ ఉంటుంది కదా, ఆ శానిటైజర్ని తీసుకొని 2-3 చుక్కలు దీని మీద వేసి వేలితో ఆ పేరు మీద రాసుకోవాలి. రాసిన తర్వాత మన ఇంట్లో స్క్రబ్బర్లు ఉంటాయి కదండి, ఆ స్క్రబ్బర్ ఒకటి తీసుకొని, నేనైతే గ్రీన్ కలర్ది స్క్రబ్బర్ తీసుకొని రుద్దుకుంటున్నాను. ఈ విధంగా ఒకవైపు నుంచి రుద్దుకుంటూ రావాలి. చూడండి, ఈ విధంగా కుడి నుంచి ఎడమకి, ఎడమ నుంచి కుడికి రుద్దుతున్నానండి. ఈ విధంగా రుద్దుకోవడం వలన చాలా ఈజీగా ఆ పేరు అయితే క్లీన్ అయిపోతుందండి. నేను తీసుకున్న ఈ బాక్స్కి అయితే పేరు అనేది చాలా ఈజీగా వెంటనే క్లీన్ అయిందండి, ఒక్క నిమిషం కూడా పట్టలేదు. ఇప్పుడు నేను రైట్ లెఫ్ట్ రైట్ రుద్దాను కదా, తర్వాత ఇప్పుడు పైనుంచి కిందకి ఈ విధంగా పైకి కిందకి ఇటు సైడ్ తిప్పుకొని రుద్దుతున్నాను. బాక్స్ మీకు అర్థమైంది అనుకుంటాను. ఇప్పుడు ఈ విధంగా ఒక క్లాత్ తీసుకొని తుడిచి చూపిస్తున్నాను. చూడండి, పేరు అయితే లేదండి, అసలు నీట్గా క్లీన్ అయిపోయింది. ఈ విధంగా మనం పేరును కూడా రిమూవ్ చేసేసుకోవచ్చు. ఇదే ప్రాసెస్లో ఇంకొక బాక్స్కి కూడా చేశానండి. అయితే అది రిమూవ్ అవ్వటానికి అయితే 2-3 టైమ్స్ చేయవలసి వచ్చింది. ఇదే ప్రాసెస్లో ట్రై చేస్తే కనుక కంపల్సరీగా రిమూవ్ అయిపోతాయండి. లైట్ అయినా అవుతాయి కనపడకుండా. నేను ఇదైతే ఎందుకు చెప్తున్నానంటే తర్వాత మీరు కామెంట్స్ చేస్తారు కదా మాకు వర్క్ అవ్వలేదని. అందుకని ఒక్కొక్కసారి ఏంటంటే పేర్లు వాళ్ళు కొంచెం లోతుగా పేరు రాసేటప్పుడు కొంచెం లోతుగా రాస్తారండి. అందుకని చెప్పేసి అవి రిమూవ్ అవ్వడానికి కొంచెం టైం అయితే తీసుకుంటాయి. అందుకనే నేను చూపిస్తున్నాను. ఫ్రెండ్స్, వీడియోని ఇప్పటివరకు మీరు లైక్ చేయకపోతే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.